హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా టేస్టీగా ఉండే ఈ పుట్టదబ్బకాయ ఆవకాయ. దీన్ని ఆవకాయ కన్నా కూరనే అంటారు ఎక్కువగా. అయితే ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది సీజనల్గా ఇప్పుడు ఎక్కువగా ఫీవర్స్ వచ్చి ఇవి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే నోటికి చాలా రుచిగా ఉంటుంది అనమాట. అసలు భోజనం చేయను అనుకునే వాళ్ళు కూడా ఈ ఆవకాయ కనుక వేసుకున్నట్టయితే ఒక ముద్ద తినే దగ్గర 2 ముద్దలు తింటారనమాట. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ ఆవకాయ ఎక్కువగా నేను చాలా ఎక్కువగా చేసేదాన్ని, ఎందుకంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం అనమాట. ఇది ఉంటే పెరుగన్నం మరి ఇంకా విడిచిపెట్టకుండా ఇది దీంతోనే తినేవారు అనమాట. అంత ఇష్టంగా తినేవారు. అయితే ఆయన కోసం ఎక్కువగా చేసేదాన్ని. ఈ మధ్యకాలంలో మరి ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఈ ఆవకాయ పెట్టడం తగ్గించేశాను. అయితే ఇప్పుడు నిన్న కాయలు వచ్చాయి కదా, వస్తే తీసుకున్నాను, చూశాను, నాకు చేయాలనిపించి అందుకనే చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. చూస్తున్నారా, వీటిని దబ్బకాయలు అంటారు. కరెక్ట్ చెప్పాలంటే వీటిని పుట్ట దబ్బకాయలు అంటారు. ఈ కాయ చాలా పుల్లగా ఉంటుంది. ఇది పులిహోర చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే ఇది మనం ముక్కలు కాస్త రసం పిండేసి ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఆవకాయలాగా అంటే పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇది రెగ్యులర్గా అందరూ చేసే పచ్చడిలాగా కాదు. దీన్ని ఈ దబ్బకాయ కూర అంటారనమాట. ఇది పచ్చడి అని కూడా అన్నారు దీనికి. ఎందుకంటే ఇది పీసెస్ కింద కట్ చేసుకొని మనం ఇది ముందు బాయిల్ చేసేసుకోవాలి పూర్తిగాని. ఇది బాయిల్ చేసుకున్నాక దీనిలో మనం బెల్లము అలాగే తాలింపు వేసుకొని చాలా బాగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనకి అసలు ఏమి తిననప్పుడు జ్వరం నోటికి ఇది బాగా టేస్ట్గా అనిపిస్తుంది. ఇది అయితే ఒక వారం మాత్రమే బయట ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందైతే ఇది చిన్న చిన్న పీసెస్ అంటే నిమ్మకాయ 4 చెక్కలు కోస్తే అంతా ఆ సైజ్ పీసెస్ మనం ఇది కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. అయితే ఇప్పుడు నేను 2 కాయలు మాత్రమే ఆవకాయ పెడతాను. ఒక కాయ అయితే ఉంచేస్తాను. చూస్తున్నారు కదా, ఇవంతా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. అయితే ఇది కట్ చేసే ముందు ఇందులోంచి కాస్తంత రసం అయితే తీసేసాను. ఇవ్వండి, ఈ 2 దీనికి కాయలకి ఇంత రసం అయితే తీసేసాను. చూస్తున్నారు కదా, ఈ రసం తీయకపోతే అంటే మీరు కావాలంటే నేరుగా ఈ రసం తీయకుండా ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే, లేదు పులుపు కాస్త తక్కువ తినే వాళ్ళు అయితే మాత్రం రసం కాస్త తీసేయాలి. లేదు అంటే చాలా ఎక్కువ పులుపు ఉంటుంది అనమాట. అయితే ఇందులోంచి గింజలు కూడా చూస్తున్నారా, ఎన్ని గింజలు వచ్చాయో. ఇంకా ఉంటాయి అక్కడ గింజలు. ఆ గింజలు ఉన్నా అంత ప్రాబ్లం కాదు, అది చేదు రాదు దానివల్ల. అయితే ఇగోండి, ఈ వెల్లుల్లి శుభ్రంగా గుడ్లు ఒలుచుకొని రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే మిర్చి కూడా తాలింపు కోసం కిన్ని పడుతుంది. వీటితో పాటు తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. అయితే ఇగోండి, ఇది ఇలా సైడ్కి పెట్టేసి రెండుని ముందైతే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఈ ముక్కలన్నింటినీ కాస్తంత వాటర్ అంటే కాస్త వాటర్ వేసి ముందు బాయిల్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టేశారనుకోండి, మనకి ఈ తొక్క అనేది మెత్తబడిపోవాలి. ఈ తొక్క మెత్తబడేంత వరకు బాయిల్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందన్నమాట. ముందు తొక్క మెత్తబడే వరకు బాయిల్ చేసాక అప్పుడు నెక్స్ట్ ఏమిటనేది మనం చూద్దాం. ఇదిగోండి, ఇలా మనం ఇందులో వేసుకున్నాం కదా, కాస్త ఒక చిన్న టీ గ్లాసులో వాటర్ వేసుకుంటే అంటే అడుగు అంటికుండా మనం ఇందులో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఈ వాటర్ ఇందులో వేసుకున్నాం కదా, వేసుకొని ఇప్పుడైతే ముందు ఇది మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే ఇచ్చేద్దాం. అయితే ఇదిగోండి, వాటర్ సపరేట్ తీసుకొని ఉంచుకున్నాం కదా, ఇది కూడా మనకి వేస్ట్ కాదు. మనం పులిహోర కనుక ఈ వాటర్తో కలుపుకుంటే మనం ఇందులో ఎక్స్ట్రా చింతపండు యాడ్ చేయకుండా మనకి ఈ పులిపే చాలా ఎక్కువ. ఇది మనకి ఇంచుమించుగా ఓ 1/2 కేజీ బియ్యం పులిహోరకి అయితే సరిపోతుంది. ఈ రసం అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఈ పులిహోర ఒకసారి తిన్నారు అంటే మరి నార్మల్ పులిహోర తినడానికి అంతగా నచ్చరు అనమాట, అంత బాగుంటుంది. ఈ వాటర్ ఇలాగ ఉంచేసి రేపు దీంతో పులిహోర చేసి మీకు చూపిస్తాను. ముందైతే కుక్కర్ పెట్టేద్దాం. ఇగోండి, ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. మూత తీసి చూద్దాం. అయితే చూడండి, ఎంత బాగా బాయిల్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. చేతితో పట్టుకొని చూస్తే చూడండి, ఇది ఇలా మనం వేలుతో త్రుంచితే ఇలాగ అవ్వాలి. విరిగిపోయినట్టుంటేనే మనకు బాగా బాయిల్ అయినట్టు. ఇప్పుడు ఇది తీసి పక్కన ఉంచుకుందాం.
ముందైతే ఇలాగ ఇంకో బౌల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే పడుతుంది. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే వెల్లుల్లి రెబ్బలు అనేవి మనం బాగా పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం ఇందులో. ఇది కాస్త వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయినాక, వెల్లుల్లిపై బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే 1 టీ స్పూన్ అంతా ఆవాలు, 1 టీ స్పూన్ సగంకి జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ అంతా మెంతులు, ఇవి ఇలా వేసుకున్నాం కదా. ఇది కాస్త ఫ్రై అవనిద్దాం. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇందులో గింజలు అయితే తీసేసాను ఎండుమిర్చిలోంచి, ఎందుకంటే గింజలు ఉంటే అవి తేలి అదకలా కనబడతాయి. సో అందుకని చెప్పి గింజలన్నీ తీసేసాను. ఇప్పుడు ఇలా ఉంటుండగానే ఈ ఆయిల్లోనే ఇలా మొత్తం మనం వేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఇలా వేసేసాం కదా. వేసాక ఇందులో ఇంత బెల్లం ముక్క అయితే పడుతుంది. ఇలా వేసేసాను కదా. ఇప్పుడు ఇంకా ఇందులో సాల్టు, ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. చూడండి, ఇలా దగ్గరగా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్టు, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్. అయితే దీనికి కాస్త ఎక్కువే పడుతుంది. ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే ఇందులో పులుపు చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుందట. ఇది తింటే చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, ఈ ఫీవర్స్కి ఏంటి అంటే మనకి నోరు అనేది పాడైపోతుంది కదా. టేస్ట్ అయితే దీనివల్ల చాలా బాగా వస్తుంది అనమాట. ఏమి తినబుద్ధి అవ్వనప్పుడు ఇది కనుక తిన్నారు అంటే మీకు నోరంతా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని ఒక్కసారి తిన్నారు అంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇది దగ్గరగా, మరి కాస్త దగ్గరగా అవ్వాలి, అయ్యే వరకు మనం ఇలా బాయిల్ చేసుకుందాం. ఇవ్వండి, ఇలా ఇది దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడంటే అన్ని స్టీల్ కుక్కర్స్, కానీ అప్పుడు ఈ ఇండాలియం కుక్కర్స్ ఉండేవి కదా. ఉండేటప్పుడు అయితే ఇవి ఉడకబెడితే కనుక మొత్తం కుక్కర్ అంతా తెల్లగా అయిపోయేది అనమాట. అడుగు ఏమైనా ఉండినా కూడా కలర్ గట్రా ఏమైనా అంటే బ్లాక్గా అయిపోయి ఉండిపోయినవి కూడా మంచి కలర్ వచ్చేసేవి. అంత ఎక్కువ ఇందులో ఆమ్లం శక్తి అనేది ఉంటుంది అనమాట. చూడండి, దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇది కాసేపు ఇలా రెస్ట్లో ఉంచి మనం ఏదైనా స్టీల్ డబ్బాలోకి కానీ గాజు డబ్బాలోకి కానీ వేసుకొని ఉంచుకున్నాము అంటే మనకి అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే ఇది వారం కన్నా ఎక్కువ బయట మాత్రం ఉండదు, అది గమనించండి. ఎందుకంటే ఇది మనం పూర్తిగా వాటర్లో బాయిల్ చేసింది కాబట్టి వారం కన్నా బయట ఉంచామంటే ఎక్కువైతే ఉండదు. ఇంకా మనం ఇది కాసేపు ఇలా రెస్ట్లో ఉంచేద్దాం. ఎందుకంటే ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక 8 కంటైనర్లోకి అయితే వేసుకున్నాం. ఇవ్వండి, ఇలా గ్లాస్ బౌల్ అయితే తెచ్చుకున్నాను. ఇందులోకి వేసేద్దాం. 1 వీక్ తర్వాత ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే 1 మంత్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ కానీ మనకి ఏమైనా పాడవుతుందని కానీ చిన్న డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఇది ఒక్కసారి పొయ్యి మీద పెట్టారు అంటే మనకి అది మామూలు అయిపోతుంది. అయితే మనం చూసుకుని బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పులుపు ఎక్కువగా ఉన్నదైతే మరి కాస్త బెల్లం పట్టింది అంటే బెల్లం వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.